అవిహితం మలయాళం బ్లాక్ కామెడీ డ్రామా జోనర్ మూవీ. అబ్బో పెద్ద జోనరే. అయితే ఈ మూవీ యాక్చువల్ రిలీజ్ 9th అక్టోబర్ రోజు థియేట్రికల్ రిలీజ్ అయింది. ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి తెలుగులో వచ్చింది. సో ఏంటి అవహితం? స్టోరీ ఏంటి? ఇదంతా రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే ప్రకాశం ఒకరోజు నైట్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకొని ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడు అక్కడ వినోద్‌ని వేరే వాళ్ళ ఇంటి ప్రెమిసెస్‌లోకి వెళ్ళడం చూస్తాడు. ఆ విషయాన్ని టైలర్ వేణుకి చెప్తాడు. సో ఇక్కడ నుంచి ఈ విషయం బయటికి ఎలా వెళ్ళింది, ఎవరెవరికి ఎలా రీచ్ అయింది, నెక్స్ట్ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, ఇలా ఉంటుంది మూవీ. అయితే కామెడీ అన్నారు కానీ నాకు కామెడీ అనిపించలేదు. పెద్దగా డార్క్గా కూడా ఏం లేదు, కొత్తగా కూడా ఏం అనిపించలేదు. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వల్ల జరిగే సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వచ్చిన మూవీస్ కొన్ని ఉన్నాయి ఇంతకుముందు. ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. కానీ ఎగ్జిక్యూషన్ అంత ఎఫెక్టివ్గా లేదు. ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏదన్నా ఫన్ జనరేట్ అయి ఉండొచ్చు, బట్ డబ్బింగ్ ఇష్యూ వల్ల మనకి మాత్రం ఫన్ జనరేట్ కాలేదు. సో ఇలాంటి జానర్ మూవీస్లో ఫన్ ఎలిమెంట్ లేకుండా చూడటం అంటే చాలా కష్టం. బికాజ్ ఇది సిచ్యువేషనల్గా జరిగే కామెడీ. కానీ అది సెట్ కాకపోతే మనకి మూవీ సెట్ అవ్వదు. అసలు ఫన్ పక్కన పెడితే సీరియస్నెస్ ఎక్కువైపోయింది మూవీలో. నరేషన్ కూడా డ్రాగ్ చేస్తున్నట్టు వెళ్తుంది. మెజారిటీ ఒక ఊర్లో ఎక్కువ టైం నైట్ జరుగుతూ ఉంటుంది మూవీ. సో బ్లాక్ కామెడీ డ్రామాలో బ్లాక్ మ్యాచ్ అయింది అంతే. క్యాస్టింగ్లో తెలిసిన ఫేసెస్ కూడా తక్కువే ఉన్నాయి. అండ్ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మూవీతో ప్రెడిక్టబిలిటీ ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ అన్ని ముందే అర్థమవుతూ ఉంటాయి. సో అంత ప్రెడిక్ట్ చేశాక స్టోరీ ఎంగేజ్ చేయడంలో డెఫినెట్గా డ్రాప్ అవుతుంది. అదే మేజర్ డ్రాబ్యాక్. కొన్ని కామెడీ లేకపోయినా సస్పెన్స్ని సరిగా మెయింటైన్ చేసినా బాగుండేది. అది కూడా లేకపోవడం వల్ల మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనేది మిస్ అయింది. సో నాకైతే మూవీ నచ్చలేదు. మూవీ రన్ టైమే 1 hour 45 minutes ఉంది. సో ఇంకా ఏమన్నా చెప్తే నేను మొత్తమే రివీల్ అవుతుంది. అసలే ప్రెడిక్టబుల్గా ఉంది, ఇంకా నేను ఏదైనా చెప్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్లోకి వచ్చింది, తెలుగులో అవైలబుల్గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.